Adi! Adi! Adi, wait! Adi! Adi! ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తావా? ఇది ఇక్కడ లోకల్ క్యాబ్ సర్వీస్. ఫోన్ చేస్తే ఎక్కడ ఎక్కించుకుంటారు. Like we found something. Hey, you looking for some company? Come on, we'll give you a ride. Be cool. Nothing's gonna happen. What the hell? Just jump in. There you go. Leave me! Hey man, why don't you just go the other way? Fuck off from here. You don't get it? Why don't you just find your own way out of here? Looks like you wanna fight with me. You wanna fight with me? What the hell's your problem, man? Look here, what's your fucking problem, man? You wanna pick up a fight? What you looking at? Huh? You stop staring at me. You get that? You have no idea who you're dealing with. Hey you, look at me. You're gonna land yourselves into big trouble now. Hey! నా షర్ట్ బటన్ తెంపుతావరా? What? ఈ చేతుని కదరా టచ్ చేసింది నా బటన్ని. Adi! Adi, problem of this stop! Hands up! Hey you! Hey, stay back! Hey mister, stay back! The guy they started the fight Cool, first. cool, come on, turn it. Officer, he's innocent. Officer, she's lying! They're lying. Those guys tried to misbehave with me and he saved me from them. హై, నా బటన్ తింపడం కొట్టాను. Silent గా ఉండు. బొక్కలో పడేస్తారు. Man, you know this guy? Yes, he's my boyfriend. Stay right there. I'm sorry about the confusion. They don't even know each other. Just stay there. I swear. Trust me, sir. You have no right to speak. Trust me, officer. She's lying. Get down. On the Get down. ground. Yo, hands over the head. అది కంగారులో ఏం చెప్పాలో తెలియక బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. సారీ. అది నువ్వు రాకపోయింటే అంతే. థ్యాంక్స్. అది కెన్ ఐ సే సంథింగ్? ఆ రోజు కాలేజ్లో గొడవ తర్వాత నీ ప్లేస్లో ఉండి ఆలోచించాను. తప్పు నాదే. ఐఎమ్ సారీ. మరి నువ్వెప్పుడైనా నా ప్లేస్లో ఉండి ఆలోచించావా? లేదు. తప్పు నీదన్నావు కదా, ఇంకా నీ ప్లేస్లో నేను ఎందుకుంటా? అది కాదు ప్లీజ్ అంకుల్, నా
మాట ఇంట్లో ఉండి ప్లీజ్ నేను చెప్పే అవకాశం కుదరరా నీకు? ఏయ్, అది వీడేం చేశాడో తెలుసా తెలుసా తెలుసు. అమ్మకు కూడా తెలుసు. ఓ అందరూ కలిసే నన్ను మోసం చేశారన్నమాట. మోసం ఏంటి అంకుల్? రవి కవితను సిన్సియర్గా ప్రేమించాడు. ప్రేమిస్తే సరిపోతుందా? వాడికి చాలా చేస్తాం. రవికి తక్కువ అంకుల్. బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కవితను బాగా చూసుకుంటే నీకేం కావాలి? కులం కులం వాడి క్యాస్ట్ వేరే, మన క్యాస్ట్ వేరే. 2020లో బతుకుతున్నావు అంకుల్. ఎన్నో వేల కిలోమీటర్లు దాటుకుంటూ వచ్చావు. ఇంకా కులం ఏంటి? 2020 కావచ్చు, నేను 1970లో పుట్టాను. మారడం కష్టం. తెల్లోళ్ళు మనోళ్ళని తక్కువ చేసి మాట్లాడితే రేసిజం అంటాం. అదే మనోళ్ళని మనం కులం పేరుతో పక్కన పెడతాం, తక్కువ చేసి మాట్లాడతాం. ఏంటంకుల్ హిపోక్రసీ? అంకుల్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కృష్ణుడు. అది మీ కాస్టా? దేవుడు క్యాస్ట్ ఏంటి నాన్న? దేవుడికే కాస్ట్ లేనప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషులు మనకెందుకు అంకుల్? చూడండి అంకుల్, ఎంత చక్కగా ఉన్నారో. పెళ్లి చేసేయండి, ఆనందంగా ఉంటారు. ఒకవేళ ఉండకపోతే అంకుల్ వాళ్ళు కూడా మీలా తయారైతే? మీరిద్దరు కూడా ప్రేమించుకున్నారంట కదా. ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోలేని పరిస్థితి. రేపు వీళ్ళకు కూడా ఇదే పరిస్థితి వస్తే, ప్రేమించుకున్న ఇద్దరు విడిపోతే వాళ్ళిద్దరు మాత్రమే ఏడుస్తారు. పెళ్లి చేసిన తర్వాత విడిపోతే 2 కుటుంబాలు ఏడుస్తాయి. ఫ్యూచర్లో ఏడిపిస్తారనే భయంతో వీళ్ళని ఇప్పుడే ఏడిపిస్తున్నారు అంకుల్. మీరేం చేస్తారు? రవిని ఇక్కడి నుంచి పంపించేస్తారు. కవితని బ్లాక్మెయిల్ చేసి మీకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తారు. వచ్చినవాడు మంచోడైతే షిల్ బీ వెరీ హ్యాపీ. కొన్నాళ్ళకి రవిని కూడా మర్చిపోతుంది. కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ క్షమించదు. ఎందుకంటే నాన్న నా ప్రేమని కాదన్నాడన్న విషయం తనకి లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతుంది. మీరు తనకి ఏమి ఇచ్చినా, ఎంత చేసినా అవేమీ గుర్తుండవు. ఏమి ఇవ్వలేదో అదే మనసులో ఉంటుంది. మనుషులు అంకుల్, ప్రేమ గుర్తుండదు, తప్పొక్కటే గుర్తుంటుంది. ఆ పరిస్థితి తట్టుకోవడం చాలా కష్టం అంకుల్. ఆ పరిస్థితి మీకు రాకూడదు. థ్యాంక్స్ రా. నాన్న మా పెళ్లికి ఒప్పుకున్నారు. కంగ్రాచులేషన్స్. అంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. సో పెళ్ళెప్పుడు? నెక్స్ట్ మంత్ అంట. అంత త్వరగానా? అవునరా, తొందర చేద్దామని సమ్మర్ ఆడుతున్నాడు. సరే, మూడొచ్చిందిగా, వై నాట్? లిసన్, పెళ్లి పనులు మాత్రం మీ ఇద్దరు దగ్గరుండి చూసుకోవాలి, అవునరా. ఓకే? కమ్ ఆన్. ఐ నో బావ, మీకు చాలా కష్టం, బట్ నాకీడ మీరు తప్పితే ఇంకెవరు లేరు. డోంట్ వరీ, పెళ్లి పనులు అన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. Thanks so సచ్ much, ఎన్ Mama. ఏంజెల్. మీ మామగారు పిలుస్తున్నారు. థింగ్స్ చేంజ్ సో క్విక్లీ. సరే బా, ఓకే వర్ష. వర్ష, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్
అది ఏం హే లుక్ వాట్ ఐ ఫౌండ్. ఇష్టమే కదా నీకు? ఇంకా గుర్తుందా? కారేంటి ఇలా ఊగుతుంది? హే అంటే అక్కడ అలా జరుగుతుంది.